హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే మంచి ఈరోజు హడావుడి ఏంటి అంటే మా అక్షయ్ అమెరికా వెళ్ళిపోతున్నాడండి. ఇంకా అంటే గురువారం వెళ్ళిపోతాడు. ఈరోజు అయితే సోమవారం. మరి ఈ వీడియో మీకు ఎప్పటికి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ 24వ తారీఖు అంటే 23 నైట్ వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అనమాట. వచ్చిన దగ్గర నుంచి భోజనానికి పిలుద్దామంటే మాకు కుదిరినప్పుడు వాళ్ళకి కుదరలేదు, వాళ్ళకి కుదిరినప్పుడు మాకు కుదరలేదు అనమాట. అలాగ మొత్తం డేస్ అన్ని గడిచిపోయినాయి. పోయిన వీక్ అంతా విజయవాడలోనే ఉన్నాం, ఆ సంగతి కూడా మీకు తెలిసిందే. ఇప్పుడైతే కనుక వాడిని రోజు భోజనానికి రమ్మని చెప్పేసి అన్నాను, అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని. మరి అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చారంటే మరి మనం ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఈరోజు అయితే కనుక నేను వైట్ రైస్ వండేసేసి చేపల పులుసు పెడుతున్నాను, అలాగే చికెన్ బిర్యానీ చేస్తున్నాను, మటన్ కర్రీ కూడా చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ గార్లిక్ పిండి రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను, గార్లిక్ కూడా వేస్తాను. కుదిరితే కనుక సేమియా అన్న లేకపోతే ఏదైనా పరమాణం ఏమన్నా చేయడానికి అవకాశం ఉందేమో చూద్దాము. ఎందుకు అని అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా స్వీట్ అంటే. మనకి చూద్దాము, అవకాశం బట్టి సేమియా కానీ పరమాణం కానీ చేద్దాము. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ స్పెషల్స్ అన్నీ అక్క వాళ్ళ కోసం చేస్తున్నాం అనమాట. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత అసలు నిజంగా చాలా డల్ అయిపోయాను. ఎందుకనంటే ఫ్యామిలీ మొత్తాన్ని మిస్ అవుతున్నాను. అన్ని రోజులు అక్కడ ఉన్నాను కదా. ఎప్పుడు విజయవాడలో వచ్చినా సరే నాకు మొత్తం అంతా రికవరీ అవ్వటానికి 4-5 డేస్ పట్టింది. ఇప్పటికి కూడా మనసులో ఎక్కడో చిన్న పెయిన్ ఉంది. ఒంటరిగా ఉన్నానే అన్న ఫీలింగ్ అయితే ఎక్కడో ఉంది, బాధగా అనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఏం చేస్తాం, కొన్ని మనకి తప్పవు, ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు ఈయన వెళ్ళిపోతారు. పిల్లలు ఆల్రెడీ కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంకేంటంటే చేపల పులుసు అనేది నేను ఆల్రెడీ మీకు అందరికీ చూపించిందే, నేనేం స్పెషల్గా ఏం చేయట్లేదు. నార్మల్గా ఇంట్లో అందరూ ఎలా చేసుకుంటారో అలాగే చేసేస్తున్నాను. చేపల పులుసు కానీ చికెన్ బిర్యానీ కానీ అవన్నీ నార్మల్గానే చేసేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే ఈయన వచ్చిన తర్వాత మటన్ కర్రీ అని తీయడానికి అయిద్దామో చూద్దాము. అది ఫ్రెండ్స్, ఈయన మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేసరికి అంటే ఆఫీస్ నుంచి లంచ్ బ్రేక్లో వచ్చేసేసరికి మనం ఏమేమి వంటకాలు చేయగలుగుతానో అన్ని చేసి పక్కన పెట్టేసేస్తాను అనమాట. ఇప్పుడైతే బొచ్చి చేప తీసుకొచ్చారు ఈయన. నాకు తెలిసి 2 తలకాయలు ఉన్నాయి, 2 చేపలు. ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసేసుకున్నాను. ఇక్కడ చూస్తే మసాలా ప్రిపేర్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఒక పక్కేమో చింతపండు నానబెట్టుకున్నాను. ఇవేంటంటే మటన్ కర్రీలోకి కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ మామూలుగానే చేపల కూరకి మటన్ కర్రీకి 2 చక్కగా కట్ చేసేసుకున్నాను. చేపల కూర కావాల్సిన ఆనియన్స్ అయితే వేసేసుకొని మటన్ కర్రీకి కొంచెం ఉంచుకున్నాను. ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసేసుకుని అందుట్లో వేసేసుకున్నాను. అదైతే చక్కగా ఫ్రై అవుతుంది. ఆ వాటర్ అనేది తర్వాత తొలిపి వేసుకోవచ్చు అని వాటర్ అలా వేసుకుని ఉంచాను. ఇప్పుడైతే మనం చేపల కూర ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే చేపల పులుసు మంచిగా మరుగుతుంది. చూడండి, చేపలు కూడా వేసేసుకున్నాను. ఇంకా పులుసు మరిగి కూర దగ్గరికి అయితే మనకి చూస్తారుగా చేపల కూర రెడీ అయిపోయింది. చూస్తానికి మంచి కలర్ఫుల్గా అయితే చేపల కూర రెడీ అవుతుంది. ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చేసేసారు. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. చికెన్ని కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ చేసేసుకుందాం అని చెప్పేసేసరి చికెన్ అయితే ఇలా కడిగేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ని చక్కగా స్పైసెస్ అన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుని ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏం కర్రీ అమ్మా? మటన్ కర్రీ. ఓకే. 30 కేజీ మటన్ అయితే తీసుకొచ్చాము. అదేంటిది పక్కన? రియో గాడికి లివర్లు ఉడకపెడుతున్నాం. ఓహో, రియమ్మ గాడికి లివర్. నాన్ వెజా? ఆయిల్ కొంచెం వేడెక్కాలి. మొన్న అయితే వాడి ఫుడ్ చూశాను, మొత్తం ప్యూర్ వెజ్. గుమ్మడికాయ, క్యారెట్, గీరెట్ భలే చేశారు. ఏంటి మిక్సీ వాడకం మొదలు పెట్టావా? ఓకే.
స్విచ్ దోసకాయ మటనా? ఇక్కడ 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 కట్టేయాలి ఎప్పుడు నువ్వు జీరో చూసుకో ఇప్పుడు స్విచ్ రైట్ చెప్పు. దోసకాయ మటనా మామూలు మటన్? మామూలు వండేద్దాంలే, మళ్ళీ దోసకాయ కొంతమంది తినపోతే ఇబ్బంది పడతాం. ఓకేనా? ఇప్పుడైతే ఆయిల్ వెడికిపోయింది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ మంచి కాకలో ఉందిగా. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే మనకి కూర అంత టేస్ట్ అయితే వస్తుంది. ఈలోపు మటన్ క్లీన్ చేసేద్దామా? ఓకే. ఈ ఆనియన్స్ మధ్య లోపల మటన్ అనేది కడిగేసుకుంటాను నేను. ఎలా ఉంది ఏమా? లేతగా ఉందా? పీసెస్ కూడా ఎట్టగొట్టాడు. ముక్క కర్రీ సైజ్ పీసెస్ చక్కగా బాగుందా? ఓకే. ఇప్పుడైతే 3/4 కేజీ మటన్ అయితే తీసేసుకున్నాము. పీసెస్ కూడా కర్రీకి సరిపడా పీసెస్ అయితే చక్కగా కొట్టించుకొచ్చారు. శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకున్నాం. మనకి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి, ఎర్రగా దోరగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే లోపల మీకు మంచి మసాలా అయితే చూపించేస్తాను. ఈ ఆల్రెడీ పొద్దున్న నుంచి యూజ్ చేస్తున్నవే మసాలాలు. ఎందుకంటే చేపల కూరలో కానీ తర్వాత ఏమో పచ్చిమిర్చి అంటే చికెన్ బిర్యానీలోకి అలా యూస్ చేస్తానన్నమాట. ఇంకా అందుకని కడగలేదు. ఇంకా నార్మల్గా యూస్ చేస్తున్నదే కాబట్టి ఇందులోనే నేను మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మటన్ కర్రీకా? మటన్ కర్రీ. ఓకే. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 ఇలాచి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 5-6 జీడిపప్పు పలుకులు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి చెప్పు ఉంటే ఎండు కొబ్బరి చెప్పు అయినా వేసుకోండి. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి చెప్పు కానీ లేవు. కొబ్బరి తురుము వేసుకుంటున్నాను, ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసేస్తున్నాం. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకున్నాం. కుక్కర్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి 1 by 1 ఉప్పు, పసుపు, కారం, మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా ఇవన్నీ వేసేసుకుని మనం వాటర్ వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైస్ని బట్టి కారం అనేది వేస్తున్నాను. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసేసుకున్నాను. స్పైసెస్ అన్నీ చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చి మసాలా కూడా వేసేస్తున్నాం. కొత్త మిక్సీ వచ్చింది, చిటికలో మసాలా టకటక ఆడిచ్చేస్తుంది. ఒకసారి కలుపుకుందాం. గ్రేవీకి టేస్ట్గా అమ్మా. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం.
ఇప్పుడైతే ముక్క మునిగే వరకు వాటర్ వేసుకున్నాము. కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాం. ఇది లేతగానే ఉంది. ఎన్ని విజిల్స్ కావాలి? 6-7 విజిల్స్ వస్తే ముక్క లేతగా ఉన్నా కూడా మనకి మంచిగా ఉడకాలంటే 6-7 విజిల్స్ రావాల్సింది. ఓకే. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసేసుకున్నాను, విజిల్ పెట్టేసేసుకున్నాను. మనకి మటన్ అనేది లేతగా ఉంది కాబట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడైతే 6 విజిల్స్ వచ్చేసినాయి. మనం చక్కగా ప్రెషర్ కూడా పోయింది. మూత ఓపెన్ చేసేసాము. మంచిగా మటన్ అయితే ఉడికింది. చూడండి, కూర దగ్గరికి అయితే అయిపోతుంది. ఇప్పుడైతే చక్కగా మటన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. మీకు ఇష్టమైతే కనుక గరం మసాలా వేసుకోండి, లేదంటే కనుక మటన్ మసాలా మీ దగ్గర ఉంటే కనుక మటన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నా దగ్గర ఉన్న మటన్ మసాలా అనేది వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర జల్లేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి మంచి కలర్ఫుల్గా మంచి సింపుల్ అండ్ టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దమ్మేసేసుకుంటున్నాము. అక్క వాళ్ళు వచ్చేసరికి ఇంకా గంటన్నర పట్టింది. ఈ లోపల మిగతా పనులు కూడా చూసేసుకుందాము. ఆల్రెడీ చేపల పులుసు అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది, చికెన్ బిర్యానీ కూడా అయిపోవచ్చింది. స్టవ్ మీద పరిమాణం కూడా పెట్టేసేసాను. అది కూడా ఒక ఫైనల్కి వచ్చేసేసింది. గార్ల పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అక్క వాళ్ళు బయలుదేరుతున్నారనగా గారెలు కూడా వేసేసుకుందాం. ముందు ప్రస్తుతానికి ఏంటంటే ఇది దమ్మేసేసి కొంచెం పై పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చక్కబెట్టేసేసుకుంటే మనకి అనుకున్న టయానికి అనుకున్నట్టుగా అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఈరోజు మా వారికి ఫంక్షన్ ఉంది. అంత సీరియస్గా ఉన్నావు? ఓకే ఓకే, చెప్తా ఎందుకు సీరియస్గా ఉన్నాను. రేపు నీకు పెళ్ళి అయ్యి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు మీలాగా అల్లరి చేసినప్పుడు ఈ సీరియస్ ఏంటో నీకు అర్థమయ్యింది. నీ బ్యాగ్ తీసుకొని డాడీ డైలీ కాలేజ్కి వెళ్తున్నారు. డాడీ మంచం కింద ఉన్నారా? ఈ గదిలో ఏసీ గదిలో మంచం కింద డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉందంట. డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉందా? డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉందా? డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంది మన ఇంట్లో? అమ్మ చెప్పింది సన్ఫ్లవర్ లైట్గా ఉంటుంది. ఆగు అది కూడా తీసేస్తా. ఆయిల్ కట్టేసి టపమని 4 వేసి అప్పుడు అది ఇంకొచ్చి ఫ్రై అవ్వాలి. ఇదే ఫోన్ నూనె ఎలా ఉంటుంది మా? వేసి చూడు ఎలా ఉండిద్దు. ఏనా డాడీ టప 4 పెట్టి చాలమ్మా. రేపు 4 బ్రేక్ తీసుకో. బావుగారు ఈ వదిలి సావాసం చేసినా చూడు 2 చేతులకి ఇస్తున్నారు నాకు. అదే ఇగో ఇద్దరే బాబు పెళ్ళి అయితే ఇక. అయ్యో బాబాయ్ ఏంటి రాడు అదేంటి అందరూ వంటగది. అదే ఇంతేరా, మీ మమ్మీ స్నానం చేయాలి 2 చేతులు ఎత్తుందా నాకు. మరి మీ అన్నయ్య ఫస్ట్ ఇచ్చేది కాదు, 2 చేతులతో పని చేస్తున్నారు. బాబాయ్ నీకేం బాబు ఎంత కష్టం వచ్చింది? వేడి తగ్గితే జుడియో
కలకల్లా కొంచెం ఉప్పు తక్కింది. రెండు చేతులతో పని చేస్తున్నా అంటారు బాబాయ్ పొద్దు నుంచి లేనే లేదు ఇప్పుడు అబ్బా, నీకు బెల్డప్ ఎక్కువ అమ్మ, నిజం అనుకోండి. చేసే పనులు అమ్మా, తక్కువ. అమ్మా. ఇది మొత్తం డార్క్ కలర్ ఉండేది, ఆ కలర్ ఉండేదిరా. అదిగో అదిగో అదిగో. దీన్ని ఒక కొలికి తెచ్చాం. ఇది వదినా, ఇది అదా ఇది పేపర్ అతికిచ్చాంలే. గ్రే కలర్ వేసారు చాలు. మిర్చి దాంట్లో వేసేనా కూరలో వేసుకుంటే సరిపోయింది ఉప్పు. అందుకే అట్లా వేసింది. మా బేబీకి అన్నీ తెలుసు. నైస్, బాగుంది. స్నేహం మీ మమ్మీ స్నేహం కదా, అన్నీ తెలుసు. కాదురా మాటలు పడిపోయి వచ్చాము. అందరూ అలసిపోయారు. నీ బయటికి వెళ్ళొచ్చా విజయ్ అరే ఎక్కడికి వచ్చారు సార్? ఈ గల్లీ నుంచి వస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి వచ్చావా? అంతే ఇందులో వేస్తే ఇందులో వేసి ఇట్లా గిరగిరగిరగా తిప్పట్రాయి. అట్లా నీకు ఏందో స్వీట్ పాయసం. పరమాన్నం. ఓకే. గాలి బట్టి చాలా బాగుంది. బాగున్నాయి బావగారు. బా మనకి ఇక్కడ చేపలు దొరుకుతావంటే బొచ్చి, రాగండి తప్పనిచ్చి ఇంకేమి దొరకవు. ఎప్పుడో ఒకసారి బంగారు తీగ, గ్యాస్ కట్టు అవి దొరుకుతాయి. కొరమేన్లు ఎక్కువ దొరుకుతాయి. లైట్గా వేడిగా చట్నీ కూడా ఏమవునా చేపల పులుసు. తలకాయ నడుమ తలకాయ అత్తయ్య ఫేవరెట్గా బాగా తింటారు. ఆహా. చాలు. ఇందులోని బెండకాయలు కానీ అలాంటి ఎవరు వేసారా? ఏమీ లేదు యాక్చువల్ మన బాబు. ఆంధ్ర స్టైల్ ఇది. లేదు బాగా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా వండేసా హడావడిగా. బిర్యానీ పెట్టా ఫస్ట్. మంచిది బాబు. కారం ఎక్కువ ఉందా బావగారు? ఇలాగే ఉండాలి. బ్రహ్మాండం. అత్తయ్యకి చేపల కూర అయిపోయావా? ఒక్కేసుకోండి బావగారు. పచ్చిమిరకాయలు తింటావు నువ్వు? చాలా బ్రహ్మాండం ఉంది కూర. కొద్దిగా కొద్దిగా నడుమ కోట వేసుకుంటారా? తలకాయ సరిపోయిద్దా?
సౌండ్ రియోగాడు ఏ అదే కట్టేశారు కదా వదిలేయమని. లేదు ఫ్రీగా ఉంది. ఇప్పటిదాకా కట్టేశారేమో అనుకొని. బాగుందా? సరిపోయినాయి అన్ని ఉప్పు కారం పుప్పు. ఇలా ఈ పైకి ఎక్కి. మమ్మీ మైక్లో సుమన్ రండి. బిర్యానీ ఎక్స్ట్రా చేయమాదరా ఒక్కటి తిను. తిన్నావా అయినా రాగానే కొంచెం ఎలా ఉందిరా? చికెన్ బిర్యానీ సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మటన్ గార్లు కూడా కరకరలాడుతున్నాయి, అది ఎక్సలెంట్. ఈ అన్నిటి మీద స్టార్టింగ్ రాగానే కొంచెం స్వీట్ పరిమాణం అసలు దానికి నేను జీవితంలో మర్చిపోయాను. 10 కప్పులు తినాలి కానీ ఇది మిస్ అయిపోతానేమో. ఓకే, అయితే ఇంటికి వచ్చినప్పుడల్లా పరిమాణం చేసుకొస్తాను. చాలు. మైక్ బాబు ఓకే. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? మంచి అల్లం చాయ్ రెడీ చేసావా? ఓకే. పొయ్యి మీద ఏంటి పాలు బాబుకా? ఓకే. క్యారేజీకి రెడీ అయిపోతున్నావు. మొత్తానికి ఇంత చలిలో కూడా లేచిపోతావమ్మా. నేను రెండే పోసావా మీ డాడీకి ఇవ్వా? డాడీకి హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మాకైతే ఫుల్ చలిగా ఉంది ఇక్కడ. క్లైమేట్ అదిరిపోతుంది, ఫుల్ కూలింగ్. టీయా? ఓకే పెట్టు. ఇంకేంటి సంగతిలో? రాత్రి అక్షయ్ వాళ్ళు వచ్చారు, కాకపోతే అంతగా అంటే వాళ్ళు హడావుడిగా వచ్చారు. రాత్రి రావడమే లేట్గా వచ్చారు, ఎందుకంటే అక్షయ్ వెళ్ళిపోతున్నాడు కదా అమెరికా. మొత్తం అన్ని టోటల్ బాడీ చెకప్ అంతా చేయించుకోవాలన్నమాట. ఇంకా నిన్నంతా హాస్పిటల్లోనే సరిపోయిందంట. పాపం అక్క వాళ్ళు వచ్చేసేసరికి 5:30, 6 అయింది అన్నారు. రావడమే లేట్గా వచ్చారు. పాపం హడావుడిగా వచ్చి కాసేపు కూర్చొని ఇంకా భోజనం చేసి ఎమ్మన్న బయలుదేరి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా వాడికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ చేయించాలని అక్క అయితే చెప్పిందనమాట. ఇంకా బుధవారం నైట్ కానీ గురువారం కానీ ఇంకా వాడు అమెరికా వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ వస్తే డిసెంబర్ నెలలో రావటం, లేదంటే కనుక ఇంకా కుదిరినప్పుడు రావటం అనమాట. ఇంక ఇప్పట్లో వాడు రాడు మన విజయవాడ. అది ఫ్రెండ్స్, రాత్రి కూడా ఇంకా హడావుడి అయిపోవడం వల్ల వీడియో అంత క్లారిటీగా క్లియర్ కట్గా నేనైతే ఏమీ తీయలేదు. పిల్లలు కూడా ఏంటంటే ఇంక అక్షయ్ వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా అక్షయ్తోనే ఉండిపోయారు. పిల్లలు కూడా అలా కూర్చుండిపోయారు, మేము కూడా అలా కూర్చొని మాట్లాడామన్నమాట. అది అందుకని అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా నైట్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి 11:30, 12 అయింది. మేము అన్నీ సర్దుకొని పడుకునేసరికి 12:30, 1 గంట అయింది. అస్సలు మెలకు లేదు. 8 అయిపోయింది టైము మేము లేచేసరికి. ఇంకా గబగబా స్పీడ్గా ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసేస్తాను, ఒక పొయ్యి మీద పాలు పెట్టేస్తాను. ఆల్రెడీ రాత్రి వండినవి ఉన్నాయి. మా చికెన్ బిర్యానీ కొంచెం ఉంది, గారెలు ఉన్నాయి, మటన్ కర్రీ ఉంది, ఇంకా చేపల పులుసు ఉంది, వైట్ రైస్ కూడా అలాగే ఉంది. వాళ్ళు కొంచెమే టచ్ చేసి వెళ్ళిపోయారు. అది ఫ్రెండ్స్, ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు వంట కూడా అంతగా ఏం లేదు. ఈ చిన్నవాడికి క్యారేజీ కట్టేస్తే వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్.
మన వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజే కిచెన్ వ్లాగ్స్.